నమస్తే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ ఏపీ నారాయణ సార్ నిర్వహిస్తున్న గ్లోబల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన స్టూడెంట్. నా పేరు కవిత. మా గ్రూప్ నేమ్ ధ్యానుడు ప్రోగ్రామ్ 5. అందరూ హ్యాండ్స్ చిన్ముద్రలో ఉంచి నీపై పెట్టి ఐస్ క్లోజ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ చేస్తూ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. Take a long breath. Inhale ఓం చాలు చేస్తూ చేద్దాం. ఓం. Take a long breath. ఓం. Take a long breath. ఓం. ఈ ఓంకారం వల్ల మన నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందరూ నమస్కారం జరగవచ్చు. ఇప్పుడు పతంజలి మహర్షి శ్లోకం చెప్తాను. నాతో పాటు మీరు కూడా అన్నది. యోగేన చిత్తస్య పదేన వాచా బలం శరీరస్య చ వైద్యకేన యో వాక్కరోతం ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలిరామతోస్మి. గురువందన అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాళపదాం హిమాలయైః బ్రహ్మరాజస్య రత్నాభ్యాం వందే భారతమాతరం. శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరినీ రైట్ హ్యాండ్ ని పెట్టి పిలిచి లెఫ్ట్ హ్యాండ్ లో హోల్డ్ చేస్తూ ఇన్హేల్ హెడ్ అప్ చేస్తూ చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్హేల్ డౌన్. Surrender your through, surrender your pains, surrender your whole soul, surrender ignorance, surrender all it is. Inhale. Remove your hands, rub your palm, feel your awareness, eyes, chin. Slowly open eyes. అన్ని ఆసనాలకు వేయడానికి అనుగుణంగా కొన్ని ఎక్సర్సైజెస్ జాగింగ్ లూసింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీ వాయిస్ కొంచెం బ్రేకింగ్ గా వస్తాను చూడండి. వాయిస్ బ్రేక్ అవుతా అన్నట్టు. Okay, jogging, hands up, hands sideways, hands down, right and back. Sideways,
ఓకే. స్టాప్. ఇప్పుడు 2 కాళ్ళు మన కాళ్ళు 3 ఫీట్ దూరంగా ఉంచి మన హ్యాండ్స్ అప్ చేస్తూ ఇన్హేల్ బెండ్ చేస్తూ మన రైట్ హ్యాండ్‌ని లెఫ్ట్ నోస్‌కి టచ్ చేయాలి. మరి ఇన్హేల్, ఎక్స్‌హేల్ 5 రౌండ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5. Come to స్థితి. ఇప్పుడు మన హ్యాండ్స్ ని అప్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ ఇన్హేల్ అప్ డౌన్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. కౌంట్ 5 రౌండ్స్. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇప్పుడు హ్యాండ్స్ ని మనం ఇన్హేల్ చేస్తూ ఎక్స్‌హేల్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇది కూడా 4 కౌంట్స్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Remove the hands. Observe your body changes. Open your eyes. 2 seconds. ఇప్పుడు మన కాల్ని మన షోల్డర్ దగ్గర ఉంచి లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ ఐ రొటేషన్. ఐస్ ని క్లోజ్ చేయండి టైట్ గా. ఇన్హేల్, ఎక్సెల్ ఓపెన్. ఇన్హేల్, ఎక్సెల్ ఓపెన్. ఐబాల్ ని అప్ టు డౌన్ చేయండి. Inhale up, exhale down. Inhale up, exhale down. Right to left. Inhale right, exhale left. Inhale right, exhale left. ఇప్పుడు inhale breathing చేస్తూ head up, exhale down. 3 counts ఇది. Inhale, exhale down. Inhale, exhale down. Inhale, head up, exhale down. మన చేతులను హిప్ పై ఉంచి మనం హెడ్ రొటేషన్ చేద్దాం. రైట్ టు లెఫ్ట్. Inhale, head up, exhale down. Inhale, head up, exhale down. Anti-clockwise. Inhale, head up, exhale down. Inhale, head up, exhale down. ఇప్పుడు మనం షోల్డర్ రొటేషన్ చేద్దాం. Inhale up, exhale down. Inhale up, exhale down. Anti-clockwise. Inhale up, exhale down. Inhale up, exhale down. Hip rotation. Count for 4 rounds. Inhale, exhale. 1, 2, 3, 4. Anti-clockwise. 1, 2, 3, 4. ఇలా 2 legs కి దగ్గర తీసుకొచ్చి knees up and down. Stop. Knees rotation. Up and down. 1, 2, 3. Right leg up. మన foot ని ఫ్రంట్ టు బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు ఫుట్ రొటేషన్. 1, 2, 3. Anti-clockwise. 1, 2, 3. ఇప్పుడు left leg.
Front to back. Stretch చేయండి. Rotation. 1, 2, 3. 1, 2, 3. మన foot ని stretch చేయాలి. Side ways. ఈ లూసింగ్ ఎక్సర్సైజ్ వల్ల మన ఆసనాలకి మన శరీరాన్ని బాడీలో ఉన్న కండరాలని సిద్ధం లూసింగ్ గా తెలుస్తూ మనం ఏ ఆసన చేసినా బాడీలో ఎలాంటి ప్లేస్ రాకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సిటీ ఫేస్ టుగెదర్, షోల్స్ టుగెదర్, హ్యాండ్ క్లోజ్ టు ద బాడీ. మన రెండు హ్యాండ్స్ వచ్చేసి ముందర నుంచి ఇన్హేల్ ఎక్స్పెండ్ చేస్తూ exhale close చేయాలి. Inhale, exhale, inhale, exhale. మన రెండు హ్యాండ్స్ ని థాయ్స్ మీద ఉంచి inhale up, exhale down. Inhale up, exhale down. Hand rotation. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Anti-clockwise. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు మ్యాట్కి ముందుకు రండి. కొంచెం ముందుకు. స్థితి. 1. Hands together, close together, hand close to the body. మనం స్థితి అనేది మనం ఏ ఆసనాలు చేసినా కూడా ఈ స్థితిలో ఉండి చేసి మనకు బాడీలో ఎలాంటి పెయిన్స్ అనేది ఉండవు. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాల వల్ల మనకు తీగ కాలు వ్యాధులు తీవ్రత వెనక్కి వెళ్ళిపోతుంది. బాడీ ఆందోళన చేతులకి తగ్గుతుంది. బాడీ స్ట్రెంగ్ అవుతాయి. ఆర్గన్స్ యాక్టివేట్ గా ఉండాలి. మన బ్యాక్ బోన్ అనేది స్ట్రెంగ్ అవుతుంది. మనకు మైండ్ కూడా ఫోకస్ Salasana Namaskar. Overhead shower. Exhale, Vihamasana. Mukha right? Sajjanasana. Padasana. Hastadasana. Exhale. Inhale. Pranamasana. Exhale. Put breathing breakup చేసి చేద్దాం. Om Hare Namaha. Breathe in, breathe out. Breathe in, breathe out. Like that. Breathe in, breathe out. Breathe in and breathe out. Knees up, chest up, forward touch. Breathe in. Breathe out. Breathe in.
breathe out, breathe in, breathe out. Om Suryaya Namaha. Om Bhagavane Namaha. Om Bhavane Namaha. Om Purushne Namaha. Om Hiranyagarbhaye Namaha. Om Achne Namaha. Om Adityaye Namaha. Om Satye Namaha. Om Akaye Namaha. Om Vasaraye Namaha. ఇప్పుడు వేదించిన సూర్య నమస్కారాలు చేసి కౌంటింగ్ చేద్దాం. ప్రణామాసనం బ్రీతింగ్ చేద్దాం. 1 2 3 4 5. హస్తాసనం 1 2 3 4 పాదహస్తాసనం 1 2 3 4 5. హస్తచలనాసనం 1 2 3 4 5. ఏకాగ్రతాసనం 1 2 3 4 5. Sahasranasana. Please stop, just stop, hold it, touch. Inhale, Uttanasana. 1 2 3 4 5. Exhale, Parvatasana. 1 2 3 4 5. Inhale, Asana. 1 2 3 4 5. Alasana. 1 2 3 4 5. Asana. 1 2 3 4 5. Pranayama. 1 2 3 4 5. आदित्य संस्कारं हे कुर्वन्तु तेनेदेने आयुर्प्रज्ञामेयं तेजस्तेजांशकायते तिरियस्तिरिया 1 2 3 4. Feel the body observation, mind, shoulder, legs, over body. Feel the changes. ఇప్పుడు ఆసనాలు చేద్దాం. ఆసనం స్థితి అన్నప్పుడు heels together, toes together, hand close to the body. స్థితిలో అన్నప్పుడు heels together, toes together, hands together, eyes closed. స్థితిలో మనం చేసే ప్రతి ఆసనకు స్థితిలోకి చేసి స్థితిలో రిలాక్సేషన్ అవ్వాలి. ఇప్పుడు స్థితిలో వచ్చేసి heels together, toes together, hand close to the body. అర్ధకటి చక్రాసనం. ఈ చక్రాసన ఈ ఆసనం వేయడం వల్ల మనకు బ్యాక్ బోన్ స్ట్రెంథెన్ అవుతుంది, మైండ్ ఫోకస్ గా ఉంటుంది. ఈ ఆసనం అనేది చిన్న పిల్లలకు చేయొచ్చు. కండరాలు అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, హైబిటీ చేయకూడదు. సో ఇన్హేల్ అండ్ రైజ్ రైట్ హ్యాండ్, exhale down palm, inhale, exhale spiral. దీని ఆఫ్టర్నూన్ కోర్స్ అని కూడా అంటారు. మనకి ఇక్కడ సైడ్ కానీ స్పైన్ లో వేరే స్ట్రెంగ్ అవుతుంది. exhale, inhale and exhale down palm, inhale. లెఫ్ట్ లెగ్ హ్యాండ్ చేసేటప్పుడు కౌంట్ చేద్దాం. ఇన్హేల్ అప్, exhale down palm, inhale, exhale, stay 1 2 3 4 5. Inhale, exhale, inhale down palm, exhale hand. Relax, స్థితిలో 1 2
3, eyes closed, 4. Sthiti 1, heels together, toes together, and close to the body. Look forward. Vrukshasana ఉంది. వృక్షాసనం అనేది మనకి ఏకాగ్రతను పెంచుతుంది. మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. బ్యాక్ బోన్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకు ఎక్కువగా చేయించవచ్చు. మైండ్ ఫోకస్ గా ఉంటుంది. ఇది ఎవరైనా చేయగలంటే ఏబిఎస్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, హైబ్రిడ్ లోకి అటు మైగ్రేన్ ఉన్న వాళ్ళు, కీళ్ళ వాపు ఉన్న వాళ్ళు చేయండి. సో ఇప్పుడు మన లెగ్ ని వచ్చేసి రైట్ హ్యాండ్ గా ఉంచండి. ఈ విధంగా exhale and up, inhale down palm, exhale up your hands, namaskar mudra. Stay 1, 2, 3, 4, 5. దృష్టి అనేది ముందుకు ఉండాలి. Inhale, exhale, inhale hands down, exhale leg down. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ హ్యాండ్ మీద ఉంచాలి. Inhale, exhale down palm, inhale exhale, look forward, 1, 2, 3, 4, 5. Inhale hands down, exhale down palm, inhale hands down, exhale leg down. Relax figure. Heels together, toes together, hands together, hands apart, eyes were closed. Sthiti 1, 2, 3, 4. Trikonasana. Trikonasana వేయడం వల్ల మనకు బ్యాక్ బోన్ స్ట్రెంథెన్ అవుతాయి. దీన్ని చేయడం వల్ల మనకు బాడీలో సామర్థ్యం, సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఎవరెవరు చేయగలంటే బ్యాక్ స్పైనల్ డిసీజ్ ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, హైబ్రిడ్ లోకి వాటి కూడా చేయలేదు. సో మ్యాట్ కి ఒక వైపు రండి. మీ వీలుని బట్టి ఒకసారి రండి. మనం లెగ్స్ ని అబౌట్ చేయడం వల్ల హ్యాండ్స్ లైక్ ఒకేసారి 3 feet డిస్టెన్స్ ఉండాలి. అప్పుడే మనం చేసి ఆసన పోస్టర్ కరెక్ట్ గా వస్తుంది. లో లెఫ్ట్ లెగ్ వచ్చేసి 90 degrees, 45 degrees లెఫ్ట్ లెగ్. మన హెడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తూ లో కొంచెం ముందుకు బెండ్ అవుతుంది. డౌన్ చేయాలి. హెడ్ డౌన్ సైడ్ చూడండి. మన హ్యాండ్ అనేది ఫ్లోర్కి టచ్ అవుతుంది. చూడండి. లేదా మన మీడియం బట్టి ఈ హ్యాండ్ కానీ ఫుడ్ దగ్గర ఉంచుకోండి. మీ వీలు బట్టి 5 హెడ్ అప్ చేస్తూ పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. హ్యాండ్ లెగ్స్ టర్న్ అవ్వండి. హెడ్ లెగ్స్ ఫార్వర్డ్ చేయండి. 8 లో లెగ్ బెండ్ చేస్తూ యథాస్థితికి రావాలి. ఇలా చేయడం వల్ల మనకు నీలో అనేసి మన కాళ్ళు పెయిన్ అనేది రావాల్సింది. డైరెక్ట్ తీసుకొస్తే కాళ్ళు పెయిన్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax స్థితిలో 1, 2, 3, 4. ఇప్పుడు అందరు సిద్ధం.
కింద కూర్చోండి. ఇది స్థితి పొజిషన్ లో దండాసనం, స్థితి దండాసనం. Knees together, toes together, hand close to the body. స్థితి దండాసనలో రిలాక్స్ పొజిషన్ వచ్చేసి heels together, toes together, హ్యాండ్స్ అప్, హెడ్ అనేది వన్ సైడ్ కూర్చోాలి. మనకు వీలుని బట్టి ఈ విధంగా రిలాక్స్ అయిపోతుంది హెడ్ అనుకుంటాను. మీ వీలుని బట్టి ఉంచుకోవాలి. Heels together, toes together, hand close to the body. Look forward. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. వజ్రాసనం అనేది మనం పిల్లలుగా చేసే ఆసనం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ తగ్గిస్తుంది, జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తుంది, మనకి బ్యాక్ వస్తుంది, నీ పెయిన్స్ అనేది రావు. సో ఇప్పుడు మన రైట్ లైక్ వచ్చేసి రైట్ బస్సే లెఫ్ట్ బాటమ్ నుంచి మన హ్యాండ్స్ వచ్చేసి దీనిలో నుంచి హ్యాండ్స్ క్లోజ్ చేయండి. 5 seconds. Feel the body stimulation. Feel body movements. బ్యాక్ పెయిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకు చేయవలసిన మెరుగుపరుస్తుంది. కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇది ఎవరైనా చేయగలంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెవీగా ఉన్నవాళ్ళు, హైవేట్ లోకి పట్టుకోవడం వల్ల అవాయిడ్ చేయాలి. Inhale up. మన హ్యాండ్ వచ్చేసి హిప్ మీద ఉంచి ఎక్స్హేల్ ఫార్వర్డ్ 2, 3, 4, 5. Exhale. Inhale. Exhale. మీ హ్యాండ్స్ రిమూవ్ చేసి ఎక్స్హేల్ డౌన్ చేయండి. ఈ ఆసనాన్ని కౌంటర్ పోజ్ వచ్చేసి శశంకాసనం. శశంకాసనాన్ని చైర్ పోజ్ అని అంటారు. ఇది చేయడం వల్ల మనకు స్టమక్ కండరాలు అనేవి మెరుగుపడతాయి. బ్యాక్ బోన్ కండరాలు స్ట్రెంగ్త్ గా ఉంటుంది. ఇది ఎవరిలో చేయగలంటే పీరియడ్స్ ఉన్న లేడీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ చేయొచ్చు, కానీ కాలు దూరంగా పెట్టించడానికి. నీళ్ళని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయగలరు, హ్యాపీగా దొరుకుతున్నారు చేయగలరు. ముందుకు తీసుకురండి. ఎక్సేల్ అండి. మన హెడ్ ని హ్యాండ్స్ ని కోటి కొంచెం సేమ్ 5 rounds. 1, 2, 3, 4, 5. Inhale. Exhale, hands down. Remove your legs slowly. Right leg. Left leg. Stay. Transition position. Heels apart. Foot apart. Hands apart. Relax your head. Feel the body observation. మనం సుపాయి పోజ్ లో ఆసనాలు వేస్తున్నాం. రైట్ నుంచి లెఫ్ట్ వరకు సుపాయి పోజ్ వేయాలి. సుపాయంలో వచ్చేసి స్థితి
Heels together, toes together, and close to the body. స్థితిగా వచ్చేసి heels apart, toes apart, hands apart. Relax your body. Feel the body changes. Steady. Heels together, close together, and close to the body. ఉత్తాన పాదాసన. ఇది వచ్చేసి మన హ్యాండ్స్ వచ్చేసి ఈ కింద ఉంచి రెండు లెగ్స్ ని అప్ చేయాలి 45 degrees లో 1 2 3 4 5 slowly down. Remove your hands. Relax sitting up. Feet apart, toes apart, hands apart. Heels together, sitting heels together, toes together, hand close. స్థితి దీనికి ఉత్తర పాదాసనకి బ్రిడ్జ్ పోజ్ కౌంటర్ పోజ్ దీన్ని సేతుబంధాసన అంటారు మన రెండు లెగ్స్ వచ్చేసి ఫోల్డ్ చేయండి హిప్కి దగ్గరగా మన హ్యాండ్స్ వచ్చేసి హిప్స్ ని పట్టుకోవాలి టూలో 1 వచ్చేసి ఫోల్డ్ ఇవ్వండి 2 వచ్చేసి హిప్స్ పట్టుకోవాలి 3 వచ్చేసి హిప్ ని అప్ చేయాలి 1 2 3 4 5 4 down your hands 5 hands sideways స్థితిలో రిలాక్స్ అవ్వండి heels together toes together hand close hands apart ఇప్పుడు ఆసనంలో రిలాక్స్ అవ్వండి 2 minutes relax your mind relax your face and legs relax your abdomen relax your pelvis relax your legs foot relax your whole body please change your observation in your body
ఇప్పుడు మన లెగ్ ఫోల్డ్ చేస్తూ రైట్ సైడ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేస్తుంది. సిట్టింగ్ పొజిషన్ లో వచ్చేసి మన హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్ లో నడుచుకుంటే ప్రాణాయామం చేద్దాం. ఈ నడుచుకుంటే ప్రాణాయామం వచ్చేసి మనకి ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకొని సెన్సిటివ్ టు నాయిస్ యాక్టివేట్ అవుతాయి. మనకు కాన్సెప్ట్స్ యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ప్రాణశక్తిని పెంచుతుంది. ఇది ఎందుకు చేయకూడదంటే ఆస్తమా సో ఆస్తమా వల్ల చేయకూడదు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం మంచిది. మన టైం వచ్చేసి చేయకూడదు వచ్చి రైట్ హ్యాండ్ వచ్చేసి క్లాసిక్ ఆడుతుంది. నెక్స్ట్ చేసి విధంగా మనం ఏం చేస్తూ రైట్ నోట్ స్ట్రైట్ ఇన్హేల్ చేసి క్లోజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో తిరగాలి. మన ఫింగర్ తో లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేస్తూ తో ఇన్హేల్ చేస్తూ ఫింగర్ క్లోజ్ చేస్తూ ఎక్సైజ్ చేయాలి. ఇలా 5 పాయింట్స్ చేద్దాం. మనం థంబ్ వచ్చేసి రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ లో ఇన్హేల్ చేయండి. Exhale right side. ఇన్హేల్ కన్నా ఎక్సేల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే టాక్సిన్స్ అనేది బయటకు వస్తాయి కాబట్టి ఇది చాలా మంచిది. పారిశుద్ధ్య ప్రాణాయామం. left side inhale, right nose in close, left nose in close, exhale, right nose in, inhale, right side, close, right nostril, exhale, inhale, exhale, left side, close, left nostril, exhale, right side, inhale, right side, close, exhale, left side, inhale, left side, close it, exhale, right side, inhale, right side, exhale, inhale, left side, close, exhale, right side, inhale, exhale, left side, inhale, exhale, right side, inhale, right side, exhale, left side, inhale, right side, exhale, inhale, right side, exhale, left side. ఇప్పుడు ఇలా బాడీ చేంజెస్ చేయండి. మైండ్ ప్రెసెంట్ గా ఉంది, కూల్ గా ఉంటుంది. నాలుగు ప్రయాణం చేయడం మన యాంగ్జైటీ స్ట్రెస్ అనేది రిలాక్సేషన్ కూడా ఇస్తుంది.
నమస్కారం శాంతి మంత్రం ఓం సర్వే భవంతు స్థిరః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి శాంతి శాంతిః. మీ రైట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ లో పోషిస్తూ inhale head back, expand your chest, exhale, bring forward, gratitude. Gratitude, your in hands, adaptive arms, chin. Once again, drop your hands. Feel the heat touch your hands touching. Our breathing, neck together, shoulder together, tail over, legs. Open your eyes slowly. Keep smiling. Namaste. మోర్ పవర్ టు యూ మ్యామ్. బాగా చెప్పారు. కవిత మ్యామ్. థ్యాంక్ యూ మేడం. అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చెప్పారు మ్యామ్, బాగా చెప్పారు. మోర్ పవర్ టు యూ. మోర్ పవర్ టు యూ కవిత మ్యామ్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మేడం బ్రేక్అవుట్ రూమ్ లీవ్ అవ్వచ్చా?